హాయ్ ఎవ్రీవన్. ఈరోజు పవితో కాసేపులో ఒక చిన్న డిఐవై. మా చిన్నోడు కబోర్డ్ సర్దుతుంటే ఈ వైట్ కుర్తా నాకు కంటపడింది. చూడటానికి ప్లెయిన్గా ఉంది. దీంతో మా వాడికి ఒక మంచి కుర్తాని పెయింట్ చేద్దామన్న ఆలోచన మనసులో మెదిలింది. ఆలోచన రాగానే మనం ఊరుకుంటామా? పని మొదలు పెట్టేశాం. ఈ వైట్ కుర్తాని పెయింట్ చేయడం ఎలాగో ఇవాళ చూద్దాం. అంటే ఇది నేనేం బ్రష్ పెయింట్స్, నేను ఒక ఆర్టిస్ట్ని ఏం కాదు, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని కాదు, కానీ ఒక చిన్న చిట్కాలతో ఈరోజు మొదలు పెడదాం. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ ఈ కుర్తా మీద ఇట్లా మీకు నచ్చిన డిజైన్ స్కెచ్ పెన్సిల్తో అవుట్లైన్ వేసుకోవాలి. నేను ఇక్కడ నా ఇన్స్పిరేషన్ వచ్చి పిచ్వాయి ప్రింట్స్ అంటున్నారు కదా, ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి. మనకి పింట్రెస్ట్ ఓపెన్ చేస్తే చాలా రిఫరెన్సెస్ ఉంటాయి. మనం అందులో ఒకటి సెలెక్ట్ చేసుకుని మనం ఇలా చక్కగా పెన్సిల్తో అవుట్లైన్ ఫ్రీ హ్యాండ్ వేసుకోవచ్చు. లోటస్ ఫ్లవర్స్, కౌ ప్రింట్, ఏనుగులు, అంబారి, ఇలా చాలా ప్రింట్స్ ఉంటాయి మనకి పింట్రెస్ట్లో కానీ గూగుల్ ఇమేజెస్లో కానీ వెతికితే. మీకు నచ్చిన ప్రింట్ ఒకటి తీసుకొని ఇలా అవుట్లైన్ వేసేసుకున్నా నేను. ఈ డిఐవైలో ఇవాళ నేను ఒక ప్రొఫెషనల్ ఆర్ వెల్ ట్రైన్డ్ ఆర్టిస్ట్ని కాదు. చిన్న చిన్న ఆర్ట్ వర్క్, చిన్న చిన్న పెయింట్స్ వేసుకుంటూ ఉంటాను. సో ఈ కుర్తా మీద మనం పెయింట్స్తో ఫస్ట్ టైం చేసేవాళ్ళం, బిగినర్స్గా ఎక్స్పెరిమెంట్ చేయలేము, ఎందుకంటే పాడైపోతుందన్న ఒక చిన్న బెరుకు ఉంటుంది. కాబట్టి నేను ఇవాళ ఒక వేరే విధంగా ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాను. కాలర్ మీద, స్లీవ్ ఎండ్ మీద కూడా చిన్న చిన్న లోటస్ మోటివ్స్ వేసాను ఇలా. ఇప్పుడు నేను పెయింట్స్, బ్రషెస్ బదులు ఇలా అక్రిలిక్ స్కెచెస్ దొరుకుతాయి మనకి మార్కెట్లో. వాటితో ఇలా కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు. ఇవి ఇలా ఉంటాయి, వాటితో మనం ఇలా కలర్స్ ఫిల్ చేసుకోవచ్చు. అందరికీ బ్రష్తో కాన్ఫిడెంట్గా స్ట్రోక్స్ ఇవ్వడం రాకపోవచ్చు, నాకు కూడా రాదు. ఇన్ఫ్యాక్ట్, టు బీ ఫ్రాంక్, ఇలా అక్రిలిక్ స్కెచెస్తో చక్కగా కలర్స్ని లోపల ఫిల్ చేసుకోవచ్చు. వేరే షేడ్స్ కూడా ఇవ్వచ్చు. డార్క్ కలర్తో చుట్టూ షేడ్స్ ఇచ్చుకుంటూ ఇలా చేసుకుంటే అందంగా ఉంటుంది. ఇలా అందంగా డిఫరెంట్ కలర్స్తో చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ బ్లాక్ కలర్, ఇది అక్రిలిక్ మార్కర్. ఇది కూడా మనకి మార్కెట్లో, ఆన్లైన్లో, అమెజాన్లో దొరుకుతాయి. దీంతో ఇలా అవుట్లైన్ ఇచ్చుకున్నాను నేను. ఒకసారి షేక్ చేసి దీన్ని కిందకి ప్రెస్ చేస్తే ఏదైనా సర్ఫేస్ మీదకి అది ఇంక్ వస్తుంది. డార్క్గా అవుట్లైన్ వేస్తే అందంగా ఉంటుంది. ఇలా స్కెచెస్తో కలర్ ఫిల్ చేసుకునేటప్పుడు క్లాత్ వెనక భాగానికి అంటకుండా జాగ్రత్త పడాలి. నేను కాలర్ దగ్గర ఏదైనా పేపర్ కానీ, బట్టర్ పేపర్ కానీ, టిష్యూ పేపర్ కానీ ఇలా మనం మధ్యలో అడ్డం పెడితే ఆ కలర్ అనేది వెనక భాగంలో అంటుకోదు. ఆ జాగ్రత్త తీసుకోండి పెయింట్ వేసేటప్పుడు. ఇలా అన్నిటికీ బ్లాక్ మార్కర్తో అవుట్లైన్ ఇస్తే అందంగా డిఫైన్డ్గా ఉంటుంది మన పెయింట్. ఇప్పుడు స్లీవ్స్ మీద కూడా కలర్ ఫిల్ చేసేసుకుందాం.
స్లీవ్స్ మీద చిన్న మనం ఇచ్చిన పిచ్వాయి ప్రింట్ యొక్క మోటివ్స్, లోటస్ మోటివ్స్ చిన్నగా వేసుకుని దాన్ని ఇలా క్రీపర్లా జాయిన్ చేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం వెల్తీగా అనిపించి నాకు కుందన్స్ నా దగ్గర ఉంటే కలర్ కుందన్స్ అక్కడక్కడ అంటించాను. ఇదిగోండి నా ఫైనల్ అవుట్పుట్. మనమే ఒక గంట ఇలా కేటాయిస్తే మన వాళ్ళ కోసం ఇలా చేసే వాటిలో చాలా ఆనందం ఉంటుంది. మన మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది, ఒక థెరపీలా ఉంటుంది. మీకోసం మీరంటూ టైం కేటాయించుకొని ఇలాంటి ఆర్ట్ వర్క్స్ చేసినప్పుడు మనకి చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది మన వాళ్ళకి వేసి చూసినప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది నా ఈ చిన్ని ప్రయత్నం? మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ షాట్లో మా వాడికి కుర్తా స్టైల్ చేసి పిక్స్ యాడ్ చేశాను. చూసి మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ అడ్వాన్స్డ్గా ఉగాది శుభాకాంక్షలు. ఇదిగోండి మా కన్నయ్య వచ్చేసాడు చూడండి. మా చిన్ని కన్నయ్యకి స్టైల్ చేసినప్పుడు ఈ కుర్తా నాకు ఎంత ఆనందంగా అనిపించిందంటే మాటల్లో చెప్పలేనిది. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇట్లు మీ పవితో కాసేపు.